హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ పరిధిలో రేపటి నుంచి కొన్ని చోట్ల డబుల్ బెడ్ ఇళ్ళు అయితే పంపిణీ చేయబోతూ ఉన్నారు. సో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న డబుల్ బెడ్ ఇళ్ళే కాకుండా నిర్మాణ దశలో ఉన్న 30,000 డబుల్ బెడ్ ఇళ్ళు కూడా రేపటి నుంచి ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. సో అసలు ఈ డబుల్ బెడ్ ఇళ్ళు అనేవి ఎక్కడ పంపిణీ చేయబోతూ ఉన్నారు, ఏ ఏరియాలో పంపిణీ చేయబోతూ ఉన్నారు, అలాగే వాటితో పాటు నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఇళ్ళు అనేవి ఎక్కడ పంపిణీ చేయబోతున్నారో కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి పూర్తిగా అర్థమవుతాయి, లేదంటే అక్కడక్కడ మీకు కొన్ని డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుగా చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. సో దయచేసి మన ఛానల్ను ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ కనుక చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ పరిధిలోని ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, నాచారం, చిలకలగూడ ఇటువంటి ఏరియాలో రేపటి నుంచి డబుల్ బెడ్ ఇళ్ళు అయితే పంపిణీ చేయబోతూ ఉన్నారు. అంటే అన్ని ఏరియాలో కాదు, ఈ ఏరియాలో కొన్ని చోట్ల డబుల్ బెడ్ ఇళ్ళు అయితే మనకు పంపిణీ చేయబోతూ ఉన్నారు. సో ఎక్కడ పంపిణీ చేయబోతున్నారు ఏంటి అనేదంతా కూడా ఇప్పుడైతే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మనకి ఉప్పల్ ఏరియాలో చాలా డబుల్ బెడ్ ఇళ్ళు ప్రస్తుతం నిర్మాణాన్ని పూర్తి చేసుకుని పంపిణీకి రెడీగా ఉన్నాయి. సో ఉప్పల్ ఏరియాలో రేపటి నుంచి డబుల్ బెడ్ ఇళ్ళు అనేవి పంపిణీ చేయబోతూ ఉంది ప్రభుత్వం. సో ఎక్కడ పంపిణీ చేయబోతూ ఉంది, లొకేషన్ ఎక్కడ అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారనమాట. లొకేషన్ అనేది నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ ఉప్పల్ ఏరియాలో మాత్రం రేపు డబుల్ బెడ్ ఇళ్ళు అయితే పంపిణీ చేయబోతూ ఉంది ప్రభుత్వం. ఫ్రెండ్స్, ఓన్లీ ఉప్పల్ ఏరియాలోనే కాదు, జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడైతే డబుల్ బెడ్ ఇళ్ళు రెడీగా ఉన్నాయో ఆ డబుల్ బెడ్ ఇళ్ళు అన్నీ కూడా ఈ జూలై నెలలో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉందన్నమాట. చాలా మంది అంటూ ఉన్నారు, డబుల్ బెడ్ ఇళ్ళు ఎక్కడ పంపిణీ చేస్తున్నారో మాకు ముందుగా చెప్పండి అని చెప్పేసి. ఫ్రెండ్స్, డబుల్ బెడ్ ఇళ్ళు ఎక్కడ పంపిణీ చేస్తూ ఉన్నారనేది ముందుగా చెప్పకూడదు. సో డబుల్ బెడ్ ఇళ్ళు పంపిణీ అనేది అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మాత్రమే మేము చెప్పాల్సి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే మనకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వారందరూ కూడా కాస్త అలర్ట్గా ఉండండి. సో ఈ జూలై నెలలో జిహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న డబుల్ బెడ్ ఇళ్ళే కాకుండా నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్ ఇళ్ళు కూడా తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్ ఇళ్ళు కనుక ప్రభుత్వం శాంక్షన్ చేసినట్లయితే తప్పకుండా దాన్ని చెప్పాను కదా, వద్దనుకుంటా సరే దాన్ని అయితే మీరు తీసేసుకోండి. ఎందుకంటే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ ఇళ్ళు అయితే మనకి ప్రభుత్వం కట్టిస్తుందన్నమాట. అంటే ప్రభుత్వం నామ్స్ ప్రకారం అయితే కట్టిస్తుందన్నమాట. అదే మనము గనక కట్టించుకుంటే మనం దగ్గరుండి కట్టించుకుంటాం కాబట్టి కొంచెం గట్టిగా మనకు నచ్చినట్లయితే మనము కట్టించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఏవైతే నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్ ఇళ్ళు ఉంటాయో అటువంటి వాటిని ప్రభుత్వం బెనిఫిషరీకు పంపిణీ చేసేటప్పుడు ఆ డబుల్ బెడ్ ఇంటితో పాటు దాదాపు ఒక 5 లక్షల రూపాయలను కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నమాట. ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల రూపాయలతో మనకి ఇచ్చిన డబుల్ బెడ్ ఇంటిని పూర్తి చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. చాలామంది అంటూ ఉన్నారు, అంటే నన్నైతే అడుగుతూ ఉన్నారనమాట, ప్రభుత్వం మనకి ఇచ్చిన 5 లక్షల రూపాయలను మనం వాడుకోవచ్చు అని చెప్పేసి. అలా వాడుకోవడానికి అయితే ఉండదండి. సో ప్రభుత్వం మనకు ఇచ్చింది దేనికి, మనకు డబుల్ బెడ్ ఇళ్ళు అనేది ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన కాబట్టి, సో మనకు ఒక నీడ్ అనేది ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన కాబట్టి ఆ డబ్బుల్ని మన ఇంటికే ఖర్చు పెట్టాలి కాబట్టి బయట వాటికైతే ఉపయోగించకూడదు. సో ఎవరైతే మనకి 5 లక్షల రూపాయలతో డబుల్ బెడ్ ఇంటిని పొందారో అటువంటి వాళ్ళందరూ కూడా ఆ డబ్బులతో ఇంటిని నిర్మించుకొని ప్రభుత్వానికి మనం చూపించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే L2 లిస్ట్లో ఉన్నారో అది కూడా నాన్ పక్కా హౌస్ వితౌట్ సైట్ అని చెప్పేసి స్టేటస్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ జూలై 1వ తారీఖు దగ్గర నుంచి రెడీగా ఉండండి. ఈ జూలై నెల మొత్తం అంతా కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడైతే కట్టిన డబుల్ బెడ్ ఇళ్ళు అలాగే వాటితో పాటు నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్ ఇళ్ళు ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం పంపిణీ చేయబోతుందన్నమాట. ఎందుకో మీకు తెలుసు, ఆల్రెడీ నేను చెప్పాను. సో మనకి లోకల్
వార్డు ఎన్నికలైతే వస్తూ ఉన్నాయి వాటికన్నా ముందుగానే మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే మనకి L2 లిస్టులో ఉన్నారో అటువంటి వారందరూ కూడా మీరు ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో దాన్ని రీఛార్జ్ చేసి రెడీగా అయితే పెట్టుకోండి. అంతేకాదు మీరు ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసేటప్పుడు మీ వార్డ్ ఆఫీస్లో మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారనమాట. దాన్ని కూడా మీరు రెడీ చేసి ఎక్కడుందో వెతికి పట్టుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఫ్రెండ్స్, రీసెంట్గా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. దాని గురించి కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో లింగంపల్లిలో 2015లో తెలంగాణ ప్రభుత్వం కొంతమంది పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే కట్టించిందనమాట. సో వాటికి డ్రా కూడా తీసింది, బెనిఫిట్స్ని కూడా మనకి సెలెక్ట్ చేసిందనమాట. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటిని పేదవాళ్లకు పంపిణీ చేయలేదు. సో దీంతో ఆ బెనిఫిట్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ఆ ఇంటిని ఆక్రమించేసుకొని అందులో ఉంటూ ఉన్నారనమాట. తీరా ప్రభుత్వానికి తెలిసిన తర్వాత ఈ విషయం అనేది మళ్ళీ ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు వచ్చేసి ఆఫీసర్స్ ఆ పేదవాళ్ళను ఖాళీ చేయించడం జరిగిందనమాట. సో ఇలా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. సో ఎవరైతే మనకి ఇందిరమ్మ ఇళ్ళకు కానివ్వండి, లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కానివ్వండి అప్లై చేసిన పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా కొంచెం ఇసుక అనేది వచ్చేస్తుందన్నమాట. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా పంపిణీ చేసినట్లయితే వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి మన ఛానల్ తరపు నుంచి కూడా కోరుకుంటూ ఉన్నాము. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ పరిధిలో మనకు మొత్తం ఒక 4 జిల్లాలు అయితే ఉన్నాయన్నమాట. సో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దాదాపు 35,000కు పైగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. అవి కూడా రెడీ అయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనమాట. అలాగే వాటితో పాటు మనకి సంగారెడ్డి జిల్లాలో కనుక చూసుకుంటే దాదాపు 15,000 వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రెడీగా ఉన్నాయన్నమాట. నిన్ననే నేను అమీన్పూర్ కూడా వెళ్ళొచ్చానమాట. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా మనకు ఖాళీగా ఉన్నాయి. జస్ట్ ఒక 10% ఇళ్ళు మాత్రమే అక్కడ పంపిణీ చేయడం జరిగిందనమాట. సో మిగతా ఇళ్ళన్నీ కూడా మనకు ఎక్కడ చూసినా సరే ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఎవరు కూడా అక్కడ లేరు. కాబట్టి ఆ ఇళ్లను కూడా మనకి పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వాటితో పాటు మనము హైదరాబాద్ జిల్లాలో కనుక చూసుకుంటే దాదాపు ఒక 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వరకు ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా ఈ జూలైలోనే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే మనకి రంగారెడ్డి జిల్లాలో మాత్రము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కొంచెం ఎక్కువగానే ఉన్నాయన్నమాట. ఈ రంగారెడ్డి జిల్లాలో దాదాపు ఒక 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రెడీగా ఉన్నాయన్నమాట. అవి కూడా నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇంకా నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా మనం కలుపుకుంటే దాదాపు ఒక 50,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వరకు అయితే ఉంటాయన్నమాట. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా ఈ జూలైలోనే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీరు L2 లిస్ట్లో ఉండి మీరు నేను చెప్పిన స్టేటస్లో కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది 100% అయితే శాంక్షన్ అవుతుంది. దీని గురించి ఎవరిని కూడా మీరు అడగాల్సిన పని అయితే లేదనమాట. ఫ్రెండ్స్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ఎవరైతే L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వారు చాలా మంది ఒక ప్రశ్న అయితే నన్ను అడుగుతూ ఉన్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయిందని చెప్పేసి మాకు ఎలా తెలుస్తుందని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ప్రజెంట్ మీకు రైతు బంధు కానివ్వండి, లేదంటే ఆసరా పెన్షన్ కానివ్వండి, ఇలాంటివి పడినప్పుడు మీకు ఫోన్ ద్వారా ఎలాగైతే మెసేజ్ వస్తుందో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయినప్పుడు కూడా సేమ్ అదే తరహాలో మీకు ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి తప్పకుండా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయినప్పుడు ఒక మెసేజ్ అయితే వస్తుందన్నమాట. సో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయిందని చెప్పేసి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. అలాగే దాంతోపాటు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి కానీ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కానీ ఇంకా మీకు ఏవైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి.